హాయ్ అండి. మేమందరం అయితే సంబరపోలమ్మ జాతరకైతే వెళ్తున్నామండి. సంబర అనే గ్రామంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం మొక్కుబడులు చెల్లించడానికి వెళ్తామండి. అలాగే మాటపడిచాల కంపెనీలో లేడీస్ అందరూ వస్తారండి. మొత్తం 5, 6 క్యాబ్‌లు అయితే బుక్ చేస్తామండి. లేడీస్ అలాగే వాళ్ళ హస్బెండ్స్ కొంతమంది పిల్లలు కూడా తీసుకొని వస్తారండి. అలాగే ప్రతి సంవత్సరం వెళ్తాం. ఈ సంవత్సరం అయితే తక్కువ అయ్యారండి. ప్రతి సంవత్సరం అయితే ఒక 80 మంది అవుతారు. ఈ సంవత్సరం అయితే 50 మంది అయ్యారండి. అందరం అక్కడికి వెళ్ళి టిఫిన్లు అన్ని వండుకొని తినేసి మధ్యాహ్నం కూడా లంచ్లు కూడా అక్కడే చేసేసి సాయంత్రం చేసి అయితే మేము అమ్మవారిని దర్శించుకొని నైట్ అయితే ఏ టైం అయినా సరే వచ్చేస్తామండి. అలాగే వంట అనేది వాళ్ళు చేసేసారండి. కర్రీస్, రసం అవన్నీ వాళ్ళు చేసేసారు. నాకైతే దమ్ బిర్యానీ చేయమని అప్పగించారండి. బిర్యానీ చేయమంటే మనం అసలు ఆగం కదా, అలాగనేసి దమ్ బిర్యానీ అయితే పెట్టేశానండి. ఈలోపు అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉందండి. అలాగే అందరం ఐస్ క్రీమ్లు గట్రా అందరం కలిసి తింటున్నామండి, చిన్న పెద్ద తేడా లేకుండా. ఇలాగ అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుందండి. ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తారండి. ఏదేమైనా సరే ఇలాంటి ప్లేసులకి సంవత్సరంకి ఒకసారి వెళ్ళాలండి. హ్యాపీగా ఉంటుంది. అందరితో పాటు కలిసి తినడం, కలిసి ఎంజాయ్ చేయడం. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తామండి. అలాగే టైం ఉంది కదా లంచ్ కనేసి అందరం చక్కగా కూర్చొని కబుర్లే చెప్పుకుంటున్నామండి. ఈలోపు అయితే బిర్యానీ అయిపోయిందండి. తిన్న వాళ్ళకైతే వెజ్ బిర్యానీ అండి, తిన్న వాళ్ళకైతే చికెన్ దమ్ బిర్యానీ చేసామండి. ఈ క్వాంటిటీ 50 మెంబర్స్కి అండి దమ్ బిర్యానీ. అలాగే తిన్న వాళ్ళకైతే వెజ్ పులావ్ అండి. మార్నింగ్ చేసిన ఉప్మా అయితే పక్కన పెట్టేస్తాము. అలాగే వైట్ రైస్ వండామండి. వేడి వేడి రసం కూడా అయిపోయింది. రసం అయితే ఇంకా పొగలొస్తుంది చూడండి. అలాగే చికెన్ కూర కూడా వండేశారండి, పక్కన పెట్టేస్తాము. అందరూ వస్తే లంచ్ చేసేయడమేనండి.